హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ అనిల్. ఈ వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో నా మాస్టర్స్ ఆస్ట్రేలియా ప్రాసెస్కి స్టార్టింగ్ నుండి నేను ఎగ్జామ్స్ రాశాను, అసలు నేను ఏ డాక్యుమెంట్స్ తీసుకున్నాను, ఎవ్రీథింగ్ మీకు ఈ వీడియోలో నేను డీటెయిల్గా చెప్తాను. నా బీటెక్ అవ్వగానే నేను మా కాలేజ్ నుండి నా సర్టిఫికేట్స్ అన్నీ తీసుకున్నాను. సర్టిఫికేట్స్ అంటే మనం స్టార్టింగ్ సబ్మిట్ చేస్తాం కదా, 10th సర్టిఫికేట్స్ కానీ, ఇంటర్మీడియట్ కానీ, మన బీటెక్ రిజల్ట్స్ ఉన్న బీటెక్ సర్టిఫికేట్స్ అన్నీ. దాంతోపాటు మనకు కొన్ని తెచ్చుకోండి. కోర్స్ కంప్లీషన్ అని ఎల్లో అవర్స్ మ్యాండేటరీ కాదు, బట్ తెచ్చుకుంటే బాగుంటుంది. మన ఫ్యూచర్లో ఏమైనా అవసరం ఉన్నప్పుడు ప్రాబ్లం అవ్వద్దని. అండ్ మనకు టీసీ బొనాఫైడ్స్ అనేది మనం తీసుకోవాలి. మనకంటే ఏ ఎగ్జామ్స్ రాయాలి, ఇప్పుడు నేను ఆస్ట్రేలియా ప్రాసెస్ చెప్తాను. దానికి నాకు తెలిసిందంటే ఆస్ట్రేలియాకి అయితే మనకు ఐఎల్స్, పీటీ, స్కోర్ కార్డ్, ఇంకా ఇంకోటి ఏంటంటే మనకు ఓవర్సీస్ స్కాలర్షిప్ అని ఉంటుంది ప్రతి ఒక్కరికి. ఓవర్సీస్ స్కాలర్షిప్ కూడా దానికోసం అయితే కంపల్సరీ మనకు జిఆర్ఈ స్కోర్ అనే అవసరం ఉంటుంది. అసలు ఓవర్సీస్ స్కాలర్షిప్ గురించి మీకు ఒక వీడియో చేస్తాను, మీకు అది కూడా క్లియర్గా చూడొచ్చు. తర్వాత నేను అసలు ప్రాసెస్ స్టార్ట్ చేయాలంటే మనకి ఏ డాక్యుమెంట్స్ అవసరం, అసలు నేను ఎక్కడి నుంచి స్టార్ట్ చేసుకున్నాను, నేను ఏ కన్సల్టెన్సీని అప్లై చేసుకున్నాను, ఏ డాక్యుమెంట్స్ ప్రొవైడ్ చేశాను ప్రాసెస్ కోసం అనేది మీకు డీటెయిల్గా చెప్తాను. స్కిప్ చేయకుండా వీడియోని లాస్ట్ వరకు చూడండి. నేను నా ప్రాసెస్ ఫస్ట్ స్టార్ట్ చేసింది ఐడిపి కొత్తపేట్. ఐడిపి బ్రాంచ్ ఇక్కడ కొత్తపేటలో ఉంది, మన విక్టోరియా మెమోరియల్ మెట్రో స్టాప్. యాక్చువల్గా అక్కడ మేము ప్లాన్ చేసుకున్నాం. మేము యాక్చువల్గా ఫస్ట్ వెళ్ళాల్సింది సిడ్నీలో ఏసీ అనుకున్నాం. అసలు మేము జూలై ఇంటేక్కి సిడ్నీలో ప్లాన్ చేసుకున్నాం, కానీ ఆ టైంలో మాకు సెట్ అవ్వక ఇంకా మేము దాంతోపాటు అడలేడ్ అని అప్లై చేసుకున్నాము. ఇక ఆ టైంలో మాకు ఫీజు అని ఈ ప్రాబ్లమ్స్ వల్ల మేము ఆ ఇంటేక్ అనేది మిస్ అయిపోయింది. నెక్స్ట్ ఇక ఆ కన్సల్టెంట్కి వెళ్ళి మేము ఇట్లా మాకు సిడ్నీనే కావాలి కంపల్సరీగా, అక్కడిక్కడ రావట్లేదంటే వాళ్ళు ఈ టైంలో మీకు సిడ్నీ అంటే అవ్వద్దు, అక్కడ చాలా ఎక్స్పెన్సివ్స్ ఉంటుంది, మీకు ఇంకా ఫీ స్ట్రక్చర్ అనే ప్రాబ్లం అంటే అని వాళ్ళు చెప్పడం వల్ల ఇక మేము ఏం చేసుకున్నామంటే అక్కడ నుంచి మేము డైరెక్ట్గా సోమాజిగూడ షిఫ్ట్ అయిపోయినాం. సోమాజిగూడలో ఐడిబి బ్రాంచ్ ఉంది. అక్కడ మా కౌన్సిలర్ స్వప్న మేడం ఇట్లా మేము అనుకుంటున్నాము, మాకు ఓన్లీ స్పెసిఫిక్గా సిడ్నీ ప్లానింగ్ ఉందంటే మేడం కొన్ని మంచిగా మాట్లాడి ఎవ్రీథింగ్ అనేది మాకు మంచిగా చెప్పింది. అసలు మీరు సిడ్నీ ఎందుకు అనుకుంటారు, మా బ్రదర్స్ వాళ్ళు ఉంటారు మేడం అని చెప్పంగానే ఓకే మేడం మంచిగా మా మాట విన్నది. తర్వాత ఇక మొత్తం మేడంతో డిస్కస్ చేసుకున్నాము. మాకు ఏసీ అప్లై చేసుకున్నాం. అంటే మనం నార్మల్గా మనం మాస్టర్స్కి అప్లై చేయాలంటే మన పాస్పోర్ట్ స్కాన్ కాపీ, మన ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ అన్ని స్కాన్ మన కౌన్సిలర్కి ఇచ్చేస్తే ఆ డాక్యుమెంట్స్ అన్ని తీసుకొని మేడం యూనివర్సిటీకి సబ్మిట్ చేస్తుంది. వాళ్ళు చెక్ చేసి అసలు స్టూడెంట్ది రీసెంట్గా మాస్టర్స్ మన బ్యాచిలర్స్ అయిపోయింది చెక్ చేసి వాళ్ళు మనకు ఆఫర్ లెటర్ అనేది ఇష్యూ చేస్తారు. అంటే ఈ స్టూడెంట్ మా కాలేజీలో ఇంట్రెస్ట్ ఉన్నాడు, ఇతనికి మనం ఆఫర్ ప్రొవైడ్ చేయొచ్చు అని వాళ్ళు ఆఫర్ ఇష్యూ చేస్తారు. అలా మాకు ఏసీ నుండి వచ్చేసింది ఆఫర్ లెటర్. ఇక మేము ఏం అనుకున్నామంటే మేడం అన్నది మీకు ఏసీయూకి ఎలాంటి ఇంటర్వ్యూస్ అనేది ఉండదు, డైరెక్ట్లీ మనం డైరెక్ట్గా ఏసీయూకి మనం ఫీ పేమెంట్ ప్రొసీడ్ అవుతే వాళ్ళు డైరెక్ట్ మీకు సిఓ ఇచ్చేస్తారు, మీరు వీసా ఫైల్ చేసుకొని వీసా వచ్చేస్తే యూ కెన్ ఫ్లై అని చెప్పింది. ఇప్పుడు ఏమైందంటే మేము సేవింగ్స్ చేయలేదు, జస్ట్ మా ఐటీఆర్ అనేది ఓపెన్ చేసుకున్నాం. అప్పటికి ఐటీఆర్ ఓపెన్ చేసుకున్నాము. ఐటీఆర్ కూడా 1 yearది ఏమో ఓపెన్ చేసాం, ఇంకో 1 yearది వెయిటింగ్లో ఉండేది. ఇలా అక్కడ వరకు అయిపోయింది. మేము అట్లా ఆఫర్ లెటర్ వచ్చింది, ఇంకా వెయిటింగ్లో ఉంది. మేడం అంటుంది మా కౌన్సిలర్ ఇక మీరు ఎట్లయినా ఫీ పేమెంట్ చేసుకోండి, సిడ్నీనే అంటున్నారు కదా అని అనేసరికి మేము ఇక అరేంజ్మెంట్ స్టార్ట్ చేసినాము. తెలుసుగా మనం అంతా రిచ్ అని కాదు. ఇక ఆ టైంలో మేము మా ఫ్రెండ్స్ అని, ఫ్యామిలీ మెంబర్స్ అని అందరి దగ్గర మనం ఎట్లయినా అరేంజ్ చేసుకొని ఇక మనం వచ్చేది మాస్టర్స్కి. అలా అరేంజ్ చేసుకొని మాకు ఒక 10-15 days పట్టింది. నార్మల్గా 10 lakhs అమౌంట్ అంటే చాలా హ్యూజ్ అమౌంట్ కదా, వన్ టైం మన దగ్గర అట్లా మేము ట్రై చేసి అరేంజ్ చేసేసాం. కరెక్ట్ ఈరోజు పే చేద్దామని నేను పోయేసరికి ఆ రోజే నా ఆఫర్ క్యాన్సిల్ అయిపోయిందని మెయిల్ వచ్చింది. అంటే సగం వరకు అయిన ప్రాసెస్ని అంటే స్టార్టింగ్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసి యూనివర్సిటీకి వెయిట్ చేసి, తర్వాత యూనివర్సిటీ నాకు ఆఫర్ లెటర్ ప్రొవైడ్ చేసి అక్కడ వరకు వెయిట్ చేసిన తర్వాత లాస్ట్లో ఆఫర్ క్యాన్సిల్ అయిపోయిందంటే మనకి ఎంత బాధలు ఉంటుంది చెప్పండి. అసలు ఇది ఒక మాస్టర్స్ ప్లాన్ చేసిన తర్వాత సగం దాకా వచ్చి ఆగిపోతే ఎంత తెచ్చుకున్నాం, మనం అమౌంట్ కూడా తెచ్చుకున్నాం మన రిలేటివ్స్ దగ్గర నుండి, కంపల్సరీగా వెళ్ళిపోతా అనే కాన్సెప్ట్లో. ఇక ఆ టైంలో మేము మా మేడంకి అన్నాము, మేడం ఇప్పటికి సిడ్నీ అవ్వకుంటే పర్లేదు కానీ మేము ఎట్లా అయినా కంపల్సరీ ఇంటెక్కి పోవాలంటే మాకు ఏ యూనివర్సిటీస్ అయితే బెస్ట్ అని చెప్పింది.
కొన్ని లిస్ట్ ఆఫ్ యూనివర్సిటీ చెప్పింది. మేము ఫీ స్ట్రక్చర్ చూసి అన్ని డిక్లైన్ చేసి ఒకటి లాస్ట్‌లో ఆర్ఎంఐటీ ఒక యూనివర్సిటీ ఒకటి అప్లికేషన్ పెట్టుకున్నాం. కంపల్సరీ కొడితే మేడం ఈ యూనివర్సిటీ పక్కా. ఇంకోటి ఏందంటే ఆర్ఎంఐటీకి కంపల్సరీ వీసా ఉంది. అందుకోసం అని చెప్పేసరికి మేము ఎటు ఆలోచించకుండా అప్లికేషన్ అసలు యాక్చువల్‌గా అయితే మేము అప్లికేషన్ ఫీ ఉన్న ఏ యూనివర్సిటీకి అప్లై చేయము. బట్ ఆర్ఎంఐటీకి $100 ఉన్నా కానీ కంపల్సరీ అప్లై చేసుకున్నాం. ఇలా అప్లై చేసుకున్నామా, వాడు 4-5 డేస్‌లో మాకు ఆఫర్ లెటర్ ఇచ్చేసిండు. ఆఫర్ లెటర్ ఇచ్చి ఇక్కడ పెద్ద టాస్క్. ఇప్పుడు నార్మల్‌గా ఇందాక మేము చెప్పా కదా ఏసీయూ అని అసలు కేథలిక్ యూనివర్సిటీ. ఆ యూనివర్సిటీకి ఎలాంటి ఇంటర్వ్యూ లేకుండే. అప్లై చేసుకున్న యూనివర్సిటీకి ఉంది కదా, దానికి జీటీ ఇంటర్వ్యూ అంటే సపరేట్గా జెన్యూన్ టెంపరరీ ఎంట్రెంట్ అని. ఇప్పుడు వీలైతే దానికి ఎస్ఎస్విఎఫ్ అని ఉంటుంది, సింప్లిఫైడ్ స్టూడెంట్ వీసా ఫ్రేమ్వర్క్ అని. అసలు ఆ ఇంటర్వ్యూ అంటే మేము భయపడ్డాం. ఇంకా ముందే మనం రీసెంట్గానే నార్మల్గా మన బీటెక్ జాబ్స్ కోసం ఇంటర్వ్యూ చేయడం గుర్తుంది, కానీ మరి యూనివర్సిటీ ఇంటర్వ్యూ చేయడం ఏందనేది, అసలు ఏ క్వశ్చన్స్ ఉంటాయి ఏందనేది మొత్తం మా మేడం టెంప్లెట్ చెప్పింది. ఈ క్వశ్చన్స్ ఉంటాయి, ఇవి ఉంటాయని చెప్పి మా ఫ్రెండ్, ఇంకా మాకంటే ముందు అభిరామ్ అని మా ఫ్రెండ్ ఉంటాడు, అతను కంప్లీట్ చేసినుండే. అతనికి కాల్ చేసి నేను ఇక క్వశ్చన్స్ అనేది తెలుసుకొని బాగానే మంచిగా ప్రిపేర్ అయ్యి ఒకరోజు అంటే 16th అక్టోబర్, 17th నా బర్త్డే, 16th అక్టోబర్ ఆ రోజు నాకు ఇంటర్వ్యూ ఉండే. ఆ రోజు మార్నింగ్ 11:30కి ఉండే ఇంటర్వ్యూ. మంచిగా ఇంటర్వ్యూ అయింది. మంచిగా సాయంత్రం వరకు ఈమెయిల్ వచ్చింది. అసలు ఇంటర్వ్యూలో ఏ క్వశ్చన్స్ ఉంటుంది, ఏముంటుందని మీకు ఒక వీడియో చేస్తాను నేను. ఆ వీడియో నెక్స్ట్ వీడియోలో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. నెక్స్ట్ వీడియో చేసిన తర్వాత లింక్. అండ్ ఆ వీడియో అసలు ఎస్ఎస్సిఎఫ్ ఇంటర్వ్యూ ఎందుకు కండక్ట్ చేయాలి, అసలు దాని గురించి ఏం ఉంటాయంటే ఎవ్రీథింగ్ మీకు చెప్తాను. ఇంటర్వ్యూ అయింది. నెక్స్ట్ డే వాడు మాకు అన్కండిషనల్ ఆఫర్ రిలీజ్ చేసిండు. అన్కండిషనల్ రేంజ్ అనే 17th అక్టోబర్ రోజు నా బర్త్డే ఉండే. వన్ డే కొంచెం రిలీఫ్, ఆ రోజు హ్యాపీగా ఉండే. ఇక ఎట్లయినా ఇంటర్వ్యూ క్లియర్ అయిపోయింది కదా అని కాన్సెప్ట్తో. తర్వాత ఏముంటుంది, ఫీ పేమెంట్. నెక్స్ట్ నేను 18th అక్టోబర్ రోజు నా ఫీ పేమెంట్ అయిపోయింది. ఇక 2 days మనం పంపించేది ఇండియా నుండి కదా, ఫోరెక్స్ ఎక్స్చేంజ్ వల్ల. ఫోరెక్స్ బ్యాంక్స్ డొమెస్టిక్ బ్యాంక్ పే చేస్తే వాడు డైరెక్ట్ యూనివర్సిటీకి ట్రాన్స్ఫర్ చేస్తారు. అదొక నాకు 3-4 days పట్టిన తర్వాత 24th అక్టోబర్ రోజు నాకు సిఓఐ కన్ఫర్మేషన్ ఆఫ్ ఎన్రోల్మెంట్ అనేది రిలీజ్ చేశారు. సిఓఐ వేస్తే మనకు కన్ఫర్మ్ అయిపోయినట్టే. ఇంకా ఆ టైంలో సిఓఐ వచ్చేసింది 24th అక్టోబర్ రోజు. నెక్స్ట్ టైం ఉంటుంది ఇక మన వీసా ఫైలింగ్ కదా. వీసా ఫైలింగ్ చేయాలంటే మనం మెయిన్గా వీసా మెడికల్స్ అని ఉంటుంది. వీసా మెడికల్స్ అని, మనకు అఫిడేవిట్స్ డాక్యుమెంట్స్ అని, ఇలా చాలా డాక్యుమెంట్స్ ఉంటాయి. ఇంకా మనకు నెట్వర్క్ సర్టిఫికేట్ అని, అవన్నీ కంపల్సరీ డాక్యుమెంట్స్. ఇంకా మన ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ అన్ని స్కాన్ కాపీస్, మన ఐటీఆర్, మన బిజినెస్ ప్రూఫ్లు, స్టూడెంట్ ఐడి ప్రూఫ్స్, పేరెంట్స్ ఐడి ప్రూఫ్స్, ఇవన్నీ డాక్యుమెంట్స్ అనేది అటాచ్ చేయాలి. ఇకనే ఆ టైంలో నేను ఒక 15-20 days టైం తీసుకొని అన్ని డాక్యుమెంట్స్ అని అరేంజ్ చేసుకున్నాను. ఇంకా దానికి మన స్కాన్ కాపీస్ మన కౌన్సిలర్ దగ్గర పోయి సబ్మిట్ చేయాలి. కలర్ ఇలా అన్ని డాక్యుమెంట్స్ అరేంజ్ చేసుకున్నా. ఇంకా లాస్ట్ December 9 రోజు ఇక మా ఫ్రెండ్ది దాంట్లో ఇంకా మన వీసా పేమెంట్ చేయాలంటే మనకు కంపల్సరీ ఇండియన్ కార్డే కానీ ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ ఎనేబుల్ అయి ఉండాలి. అది మనకు ఎందుకంటే నార్మల్ కొన్ని బ్యాంక్స్కి అనేబుల్ ఉండదు, ఇంకా వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. ఇంకా లిమిట్ అనేది 1 lakh కంపల్సరీ ఉండాలి. నా వీసా పేమెంట్ ఎంత అంటే 92,500 సింగిల్ పేమెంట్. మనకి ఎలాంటి ఓటీపీ వస్తుంది. అంటే దీనికంటే ముందే మనకి ఇంకోటి ఉంటుంది, హెల్త్ ఇన్సూరెన్స్ అని, ఓవర్సీస్ స్టూడెంట్ హెల్త్ కవర్ అని, దానికి 80,000. అది కూడా కార్డ్ పేమెంటే. నేను కూడా అది ఒక కార్డ్ పేమెంటే చేసేసాను. అది మనకు పే చేయగానే మనకు పాలసీ వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ మనకు వీసా పేమెంట్ అని చెప్పిన కదా, లాస్ట్ డే వీసా పేమెంట్కి పోయినాము. December 9th రోజు నా వీసా ఫైల్ చేశాను. అరౌండ్ 11:30 ఆ టైంలో స్పాట్లో వచ్చింది. నాకు కాదు, నాకు, నా ఫ్రెండ్ సాయి కిరణ్, విష్ణు, అభిరామ్ 4 మెంబర్స్కి మా అందరికీ స్పాట్ వీసా. అంటే ఆ టైం ఎట్లా ఉంటుంది అంటే, ఇన్ని రోజులు ఈ ప్రాసెస్కి ఇంత వెయిట్ చేసి స్పాట్ వీసా అంటే ఫుల్ హ్యాపీ. ఇక అందరికీ వీసా వచ్చేసింది, అందరు ఫుల్ హ్యాపీ. కొన్ని డేస్ వేసేసినాము, ఇట్లా వెయిట్ చేసినాం మంచిగా హ్యాపీగా. కొన్ని డేస్ ఇక చిల్ అయినాం. తర్వాత ఏం చేసినాం, నెక్స్ట్ ఒక 10-15 daysలో మేము ఆ టైంలో ఏంటంటే ఏదో ఒక ట్రావెలర్స్ బుక్ చేసుకుందామని ఎయిర్ ఏషియా బుక్ చేసుకున్నాము. అసలు ఎయిర్ ఏషియాలో టికెట్ బుకింగ్ ఇంకోసారి చేసుకోవద్దని అర్థమైంది. ఎందుకంటే వాడు మాకు ఫుడ్ పెట్టలేదు. ఇంకా అదొకటి, కంఫర్ట్ సీట్ కూడా అంత ఎఫెక్టివ్గా అనిపించలేదు. అంటే చీప్లో వస్తుందని ఆ టైంలో మేము పెట్టేసినాం. కానీ ఇంకోసారి అసలు మీరైనా ఎప్పుడైనా టికెట్ బుక్ చేసుకోవాలంటే ఎయిర్ ఏషియా అసలు ప్రిఫర్ చేయకండి. చీపెస్ట్ అయినా కానీ అంత వర్త్ ఉండదు.
ఇప్పుడు మా టికెట్ ఫేర్ అయితే ఫిబ్రవరి 16కి 50,000 అయింది అరౌండ్. నాకు మా ఫ్రెండ్స్ కూడా 51 to 52 అయింది. ఇలా మా జర్నీ అనేది స్టార్ట్ అయ్యి 16, 17కి ఆస్ట్రేలియా ల్యాండ్ అయినాం ఫిబ్రవరి 17కి. అప్పటి నుండి ఇక స్టార్ట్ అవుతుంది ఇక్కడ ఏం జరుగుతుంది అనేది, ఎవ్రీథింగ్ అనేది మీకు తెలుస్తుంటుంది. మెల్లమెల్లగా నేను ప్రతి వీడియో అనేది మీకు ప్రొవైడ్ చేస్తూ ఉంటాను. మీకు కూడా ఇలాంటి మీ మాస్టర్స్ ప్రాసెస్లో డౌట్స్ ఏమైనా ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో పెట్టచ్చు. Until then, meet you in next video. Thank you for watching my video.